హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే టాప్ కాయిన్ నెట్వర్క్ నుంచి అయితే కేవైసీ అప్డేట్ అయితే ఈరోజైతే మనకి రావడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్లో మనకైతే జూన్ మంత్ ఎండ్లో అయితే కేవైసీ ఉండబోతుంది అనే విషయం మనకైతే ఆల్రెడీ తెలుసండి. సో దానికి సంబంధించి అయితే ఒక క్లారిఫికేషన్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటు కేవైసీ స్లాట్ అనేది మనకి వేగంగా రావాలంటే లేదనుకుంటే కేవైసీ అనేది మనకి ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలంటే కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా చెబుతాను. ఇంక దాంతోపాటు ఈ యొక్క కేవైసీకి సంబంధించి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే ఉందని చెప్పుకోవచ్చండి. సో ఇదనేది మన యొక్క కంట్రీ మీద అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే చూపిస్తుందండి. సో అది కూడా మీకైతే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త చూట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ కొన్ని మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందు చూసినట్లయితేనండి ఈ యొక్క టోకెన్ ప్రాజెక్టులో అయితే దరిదాపుగా మనమైతే ఒక 1 ఇయర్ నుంచి అయితే మైనింగ్ అయితే చేస్తున్నామండి. సో ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఎక్కువ కాలం నుంచి మనమైతే మైనింగ్ అయితే చేస్తున్నామండి. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఎందుకు చేస్తున్నామంటే సప్లై వచ్చేసి కేవలం 2 కోట్లు మాత్రమేనండి. జస్ట్ 20 మిలియన్ మాత్రమే, 2 క్రోర్ మాత్రమేనండి సప్లై అనేది. కాబట్టి మనకైతే ఈ ప్రాజెక్టులో టోకెన్స్ మన దగ్గర తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ ప్రైస్ అయితే ఎక్కువ ఉండడానికి ఛాన్సులు అయితే ఉంటాయి అనే ఉద్దేశంతో అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుని అయితే మైనింగ్ అయితే చేస్తున్నామండి. అయితే మనందరం కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో మనకి కేవైసీ ఎప్పుడు ఉంటుంది, లిస్టింగ్ ఎప్పుడు జరుగుతుందని. సో ఇవి రీసెంట్గా అయితే మనకి కేవైసీ గురించి అయితే చాలా క్లారిటీ అప్డేట్ ఇచ్చారండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే టాక్ కాయిన్కి కమ్యూనిటీ అప్డేట్ అని చెబుతున్నారు. తదుపరి ప్రధాన ఘట్టంలోకి సమీపిస్తుంది. సో వాగ్దానం చేసినట్లుగా మేము జూన్ నెలాఖరులో కేవైసీ ప్రక్రియ యొక్క మొదటి దశను ప్రారంభిస్తాము. అవసరమైతే నియంత్రణ పరిస్థితులు ఎప్పటికీ నెరవేరని దేశాలతో మొదలు పెడితే ఈ అమలు దశల వారీగా జరుగుతాయి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ యొక్క జూన్ 29వ తారీఖు అయితే మనకైతే కేవైసీలు అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అని ఆల్రెడీ మనకైతే ఒక 1 మంత్ బ్యాకే చెప్పడం అయితే జరిగింది. సో చెప్పిన తర్వాత అయితే మనకి ఎగ్జాక్ట్గా 29th అనేది కేవైసీలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి అని మరొక్కసారి అయితే క్లారిటీ ఇచ్చేసారండి. దాంతోపాటు వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ యొక్క కేవైసీ అనేది అంత నార్మల్గా అయితే ఉండదని చెబుతున్నారు. అదేంటంటే ప్రతి దేశానికి సంబంధించి అయితే ముందు అప్రూవల్స్ అయితే కావాలండి. సో కొన్ని మైనింగ్ ప్రాజెక్టులు ఏ విధంగా ఉంటాయండి, ఒకేసారి అన్ని దేశాలకు కూడా రిలీజ్ అయితే చేయరు. కేవైసీ స్లాట్ని అన్ని దేశాలకైతే ఒకే రోజు అయితే రిలీజ్ అయితే చేయరండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ముందుగా ఏవైతే సెలెక్ట్ అయ్యాయో కంట్రీస్లో కొన్ని దేశాలు అయితే ఉంటాయి కదా, వాటికైతే మేమైతే కేవైసీ స్లాట్ని అయితే ముందుగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఆ తర్వాత అన్ని దేశాలకు కూడా ఖచ్చితంగా 1 బై 1 అయితే స్లాట్ అయితే దొరుకుతుందని చెబుతున్నారండి. కొన్ని మైనింగ్ ప్రాజెక్టులు ఏ విధంగా ఉంటాయంటే ఇతర దేశాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అదేవిధంగా నేషనల్ ఐడీస్ కానీ ఆ ప్రూఫ్స్ మొత్తం కూడా వాళ్ళు తీసుకొని దాన్ని మొత్తం చెక్ చేయాలి. కాబట్టి కొన్ని దేశాలకైతే యాక్సెస్ అయితే ఉండదని చెబుతున్నారండి. సో ఈ విధంగా మనకు వీళ్ళు సింపుల్గా చెప్పేది ఏంటంటే ఈ ప్రాజెక్టులో కేవైసీ అనేది ఉంటుంది అందరికీ కూడా, కాకపోతే అన్ని దేశాలకు ఒకేసారి అయితే ఖచ్చితంగా ఓపెన్ అయితే కాదని చెబుతున్నారండి. సో వన్స్ మనకైతే జూన్ 29 తారీఖు తెలుస్తుందన్నమాట. సో మన యొక్క ఇండియా అనేది లిస్ట్లో ఉందా లేదా అనేది మ్యాక్సిమం మనకైతే ఇండియా అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే చాలా ఎక్కువ కమ్యూనిటీ కలిగిన ప్రాజెక్ట్స్లో చూసినట్లయితే ఇండియా నుంచి కూడా చాలా బాగా కాంట్రిబ్యూషన్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అనేది వచ్చిందనుకోండి, ఆల్మోస్ట్ చూసినట్లయితే భారతదేశం నుంచి ఇండియా నుంచి అయితే కాంట్రిబ్యూషన్ చాలా బాగుంటుందండి. సో వీళ్ళైతే మనల్ని ఖచ్చితంగా వదులుకోరు, నెగ్లెక్ట్ అయితే చేయరండి. మన దేశం కూడా ఖచ్చితంగా 99.9% అయితే స్లాట్ అయితే ఉంటుందన్నమాట. హ్యాపీగా మనందరం కూడా కేవైసీ చేసుకోవచ్చు. దేంట్లో అయితే ప్రతి యూజర్ వ్యక్తిగతంగా సమీక్షించడం జరుగుతుంది మరియు చురుకైన కమ్యూనిటీని సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ యొక్క కేవైసీ స్లాట్ అనేది మనకు వచ్చిన తర్వాత ఎవరైతే ప్రాజెక్టులో యాక్టివ్గా ఉండి మైనింగ్ అయితే చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇక్కడ ప్రధాన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారన్నమాట. సో చాలామంది అయితే ఈ ప్రాజెక్టులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కానీ మధ్యలో అయితే మిడిల్ డ్రాప్ అయితే అయ్యారండి. అంటే మైనింగ్ అయితే చేయడం ఆపేశారనమాట. సో వాళ్ళ గురించి అయితే చెబుతున్నారు. ఎవరైతే ఇక్కడ యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే మేము కేవైసీ స్లాట్ అయితే వేగంగా ఇవ్వడానికి ఛాన్సులు అయితే ఉంటుందని చెబుతున్నారండి. సో ఎందుకంటే మన టిక్ కాయిన్లో కూడా మైటర్లో కూడా ఒక 1 వీక్ కన్సిస్టెన్సీగా మైనింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే స్లాట్ అయితే ఇస్తామని ఉందో చెప్పేశారు కదా వాళ్ళు. సేమ్ అదే విధంగా వీళ్ళు చెబుతున్నారన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే నో ప్రాబ్లం, యాక్టివ్గా ఈ ప్రాజెక్టులు కూడా ఆన్ అయ్యి అందరం కూడా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నానండి. చాలామంది అయితే ఆగిపోయారు కదా, వాళ్ళందరూ ఈ రోజు నుంచైనా సరే నో ప్రాబ్లం అండి మైనింగ్ అయితే కంటిన్యూ చేయొచ్చు అనమాట. కేవైసీ కోసం ఎంపికైన యూజర్స్ వ్యక్తిగత నోటిఫికేషన్ అందుతుంది.
మరియు సిస్టమ్‌లోనే వారి కేవైసీ యాక్టివేట్ అయినట్లు వారు నేరుగా చూస్తారు. సో, ఈ యొక్క కేవైసీ అనేది మీకైతే ఎంపికైతే అయింది. అంటే మీకు స్లాట్ అయితే ఓపెన్ అయింది అంటూ మనకైతే యాప్ లోపలైతే మనకు చూపించే అవకాశం అయితే ఉంటుందని చెబుతున్నారండి. సో, అప్పుడు మనకు అర్థమవుతుందనమాట. నాకు కేవైసీ అనేది కంప్లీట్ అయిందా లేదా? నా కేవైసీ అనేది పెండింగ్‌లో ఉందా? లేదనుకుంటే అప్రూవల్ అయిందా లేదా? అనేది మనం తెలుసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా మనకైతే ఉంటుందండి. దీనికి సంబంధించి అయితే వీళ్ళు అది యాప్ లోపల చేస్తారా? లేదనుకుంటే మనకి ఒక వెబ్‌సైట్ ద్వారా చేస్తారా? అనేదైతే వీళ్ళిక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదండి. సో, మనకి టిక్కాయిన్‌లో గానీ, దాంతో పాటు మైటేర్‌లో గానీ, మనకి వెబ్‌సైట్‌లోకి అయితే వెళ్ళడం జరిగింది. కేవైసీ చేసుకోవడం కోసం అయితే. ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్‌లో అయితే మన యాప్ లోపల చేసుకున్నాంలెండి. సో, ఆ విధంగా డిఫరెన్స్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళేం చెబుతున్నారంటే, మన టాక్ కాయిన్ సభ్యులకైతే నోటిఫికేషన్ వస్తుందని చెబుతారు. ఆ యొక్క నోటిఫికేషన్ అనేది యాప్‌లో ఉంటుందా? వెబ్‌సైట్‌లో ఉంటుందా? లేదనుకుంటే మెయిల్‌కి వస్తుందనేది ఇక్కడ మెన్షన్ చేయలేదండి. సో, వన్స్ మనకి జూన్ 29 తారీఖైతే చాలా ప్రశ్నలకైతే సమాధానం దొరుకుతుంది. అప్పటి వరకు ఓపిక ఉండాలని కోరుకుంటున్నాను. అన్ని దేశాలను ఒకేసారి చేర్చుకోవడం సాధ్యం కాదని దయచేసి అర్థం చేసుకోండి. అదనపు ప్రాంతాలకు ఆమోదం లభించిన వెంటనే మేము కమ్యూనిటీకి తక్షణమే తెలియజేస్తాము. సో, అదే చెబుతున్నారు. మనకు అప్రాక్సిమేట్‌గా అండి ఒక 180 నుంచి 200 దేశాలు వరకు ఉన్నాయి. ఈ ప్రపంచంలో 180 నుంచి 200 దేశాలైతే ఉంటాయండి. సో, అందరికీ కూడా ఒకే రోజైతే స్లాట్ అయితే ఓపెన్ కాదు అని చెబుతున్నారనమాట. సో, ఆటోమేటిక్‌గా మనకైతే వన్ బై వన్ తీసుకుంటూ వెళ్తారండి. సో, నో ప్రాబ్లమ్ అదైతే. మన ఇండియా అయితే మాక్సిమం ఈ లిస్ట్‌లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకెవరైతే ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉండరో వాళ్ళు కూడా ఇస్తారన్నమాట. అన్ని దేశాలను కూడా వీళ్ళైతే డీటెయిల్స్ పర్ఫెక్ట్‌గా తీసుకొని, పర్మిషన్‌లు తీసుకొని చేస్తారు ఇదంతా కూడా. పర్మిషన్ లేకపోతే ఇబ్బంది అయిద్ది కదా! సో, అన్నీ కూడా పర్మిషన్‌లు తీసుకుంటామని చెబుతున్నారు. చురుకుగా ఉండండి, ఓపికగా ఉండండి మరియు నిబద్ధతతో ఉండండి. రాబోయే వారాలు టాక్‌కాయిన్‌కు ఒక ముఖ్యమైన అధ్యాయం కానుంది. మరి మనందరం కూడా కలిసి ఒక గొప్ప దాన్ని నిర్మిస్తున్నాము. సో, ఇదండి మనకైతే రీసెంట్‌గా వచ్చిన కమ్యూనిటీ అప్డేట్ అనమాట. సో, ఇప్పుడు కేవైసీ మనకు ఉంటుంది. జూన్ 29 ఉంటుందనమాట. ఇక్కడ కొన్ని దేశాలకు ఉండవచ్చు, కొన్ని దేశాలకైతే ఉండకపోవచ్చు అని చెబుతున్నారు. ఈ స్లాట్ అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇండియా గురించి అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదండి. ఉంటుందని గానీ, లేదని గానీ చేయలేదు. కానీ 99% అయితే ఇండియాకైతే ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందండి. సో, మన దేశం నుంచి అయితే చాలా ఎక్కువ కమ్యూనిటీ ఉంది కాబట్టి చూస్తుంది ఇదంతా కూడా. సో, చాలామంది అయితే యాక్టివ్‌గా ఉంటున్నారు కాబట్టి, వాళ్ళు గూడా అర్థం చేసుకొని కేవైసీ అనేది మన వాళ్ళకైతే ఇస్తారండి. సో, ఆటోమేటిక్‌గా మనకు స్లాట్ వచ్చినప్పుడు కేవైసీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఏ కాలమ్‌లో ఏది ఫిల్ చేయాలి అని పూర్తిగా చెప్పే బాధ్యత నాదండి. సో, మీరైతే కొంచెం వెయిట్ చేయండి. అదైతే మనకొచ్చిన తర్వాత అన్నీ కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంక దాంతో పాటైతే మన టిక్కాయిన్‌లో వచ్చేసి మన వెబ్‌సైట్‌లో చేసుకున్నాం ప్యూర్‌గా కేవైసీని. అదే మైటేర్‌లో చూసినట్లయితే మనకి యాప్‌లో నుంచి వెబ్‌సైట్‌లోకి రీడైరెక్ట్ అయ్యాం. అదే మన ఇంటర్‌లింక్‌లో చూసినట్లయితే యాప్ లోపల చేసుకున్నాం కదా! సో, ఇది మనకి యాప్ లోపల ఉంటుందా? వెబ్‌సైట్‌లో ఉంటుందనేది ఇక్కడి వరకెళ్ళి క్లారిటీగా మెన్షన్ చేయలేదు. ఇప్పటి వరకైతే చేయలేదండి. చేశారనుకోండి నేనైతే మీకు అప్డేట్ వెంటనే ఇస్తాను. మీరైతే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. క్విక్ అప్డేట్స్ గానీ, ఏదైనా మేజర్ అప్డేట్స్ గానీ అయితే వీడియోస్ కంటే ముందే అయితే వాట్సాప్ ఛానల్‌లో వస్తూ ఉంటాయండి. సో, కొన్ని సందర్భాల్లో మనకైతే వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి అది కూడా అందరూ కూడా ఫాలో అవ్వండి. మనకు కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే తెలుస్తూ ఉంటాయండి. సో, ఇది మనకి టాక్‌కి సంబంధించి అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందండి. సో, మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకి ఈరోజు వచ్చిన కేవైసీ అప్డేటు. జూన్ 29 అయితే కేవైసీలో ఉంది నో ప్రాబ్లమ్. అది ఏ విధంగా ఉంటుందనేది ఇంకాస్త క్లారిటీగా మనకైతే త్వరలో తెలియబోతుందనమాట. తెలిసినప్పుడైతే మళ్ళీ మనమైతే వాటి గురించి డిస్కషన్ చేసుకుందామండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్ అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.